ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు వ్యవసాయ యాంత్రీకరణ పథకం అనేది ప్రారంభించబడిందండి. మే 5వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ప్రతి యంత్రానికి సంబంధించి సబ్సిడీ ధరల మీద ప్రభుత్వం అయితే మీకు అందించడం జరుగుతుందనమాట. సో, ఇక్కడ సబ్సిడీ కూడా మనకు 50% ఆఫ్ అనేది రావడం జరుగుతుందనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి మనము ఈ ట్రాక్టర్‌కి సంబంధించి మనము అప్లికేషన్ గనక చేసుకున్నట్లయితే దీనికి సంబంధించి 3,00,000 అనేటి సబ్సిడీ అనేది రావడం జరుగుతుంది. సో, ట్రాక్టర్ ధర ఎగ్జాంపుల్‌కి మనం 7,00,000 అనుకుందాం అనుకోండి. సో, అందులో 3,00,000 సబ్సిడీ మీద పోగా రిమైనింగ్ 4,00,000 అనేటివి మనం కట్టినట్లయితే సో, మనకు ట్రాక్టర్ అనేది రావడం జరుగుతుందనమాట. సో, ఈ యొక్క యాంత్రీకరణ పథకానికి సంబంధించి దరఖాస్తులను ఏ విధంగా సబ్మిట్ చేయాలి? అదేవిధంగా ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి అర్హతల గురించి నేను మీకు ఈ వీడియోలో వివరంగా అయితే చెప్తాను. యాక్చువల్‌గా నేను నిన్నటి రోజునే ఈ వీడియో అయితే చేయడం జరిగిందనమాట. సో, అందులో చాలామంది కూడా కొన్ని రకాల డౌట్స్‌నైతే అడగడం జరిగింది. సో, మీకు అర్థమయ్యే విధంగా ఈ వీడియో అయితే మరలా అయితే చేస్తున్నాననమాట. ఈ అవకాశాన్ని మీరు యూజ్ చేసుకోండి. ఓకేనా? ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఎలిజిబిలిటీ గనక చూసుకున్నట్లయితే ఈ యాంత్రీకరణ పథకానికి సంబంధించి చిన్న, సన్నకారు రైతులకు సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వము అవకాశం అనేది ఇవ్వడంతో పాటు మహిళలకు కూడా ఇస్తున్నారనమాట. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి కూడా ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ యొక్క కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకి 50% ఆఫ్ అనేది వస్తుందనమాట. ఈ యొక్క యంత్రాలనేటివి, పరికరాలనేటివి మీరు బుక్ చేసుకున్నట్లయితే. అదేవిధంగా ఇక్కడ 40% రిమైనింగ్ రైతులు ఎవరైతే రిమైనింగ్ కేటగిరీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే 40% సబ్సిడీ అనేది ఇస్తామని చెప్తున్నారు. సో, ఇక్కడ మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి చాలా క్లియర్‌గా అయితే చెప్పారు చూడండి. భూమిని కలిగి ఉన్నటువంటి రైతులు ఇక్కడ ఆర్ఓఎఫ్ఆర్ రైతులు మరియు గత 3 ఏళ్లుగా కనీసము 3 పంటల సీజన్‌లో ఈ పంట అప్లికేషన్‌లో బుక్ చేసిన సీఆర్‌సీ హోల్డింగ్ రైతులు మరియు 2024, 25లో సబ్సిడీని పొందిన లబ్ధి పొందని వారు మరియు కుటుంబంలో ఒక సభ్యుడు మాత్రమే ఈ పథకాని కింద దరఖాస్తులు చేసుకోవచ్చని చెప్పి చెప్తున్నారనమాట. అంటే గతంలో మీరు అప్లై చేసుకొని ఉన్నా కానీ లబ్ధి పొందనటువంటి రైతులకు కూడా ఇక్కడ అవకాశం అనేది ఇవ్వడం జరిగిందని తెలుస్తోంది. అయితే ఈ వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి సంబంధించి మీరు దరఖాస్తులు చేసుకోవాలనుకుంటే ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చు. అదేవిధంగా ఆఫ్‌లైన్‌లో కూడా చేసుకోవచ్చండి. ఆఫ్‌లైన్‌లో చేసుకోవాలనుకుంటే రైతు సేవా కేంద్రాల్లో ఉన్నటువంటి సిబ్బందిని సహాయంతో మీరు దరఖాస్తులను సబ్మిట్ చేయవచ్చని చెప్పి చెప్తున్నారనమాట. అలానే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే భూమి రికార్డులు, ఆర్ఎఫ్ఆర్ అటవీ హక్కులు కలిగినటువంటి రికార్డు కలిగినటువంటి వాటిని మరియు ఈ పంట, ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయం వ్యవస్థ ద్వారా ఈ యొక్క రైతులు కేటగిరీ ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు మరియు మహిళా లబ్ధిదారులకు యంత్రాలు యూనిట్ ధరలో 50% ఆఫ్ ఉంటుంది. ఇతర రైతులకు సంబంధించి 40% అయితే రాయితీ అయితే లభించడం జరుగుతుందని చెప్పి చాలా క్లియర్‌గా అయితే చెప్పారండి. సో, ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి మీరు తెలుసుకున్నారు కదా! సో, ఈ విధంగా ఈ అర్హత కలిగినటువంటి రైతులకు మాత్రమే ఇక్కడ అప్లికేషన్ అనేది జరుగుతుంది. వన్స్ మీరు అప్లికేషన్ చేసేటప్పుడు జస్ట్ ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తే చాలు మీరు ఎలిజిబులా కాదనేది చూపించేస్తుందనమాట. ఈ యొక్క ప్రభుత్వం యొక్క రికార్డులలో మీ యొక్క ఆధార్ అనేది ఉంటేనే సో, మనం ఏదైతే 3 సీజన్‌లకు సంబంధించి అయితే మాట్లాడుకున్నామో ఫస్ట్‌లో సో, ఆ విధంగా ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి ఈ యొక్క పథకానికి ఎలిజిబిలిటీని అయితే ఇవ్వడం జరిగిందని తెలుస్తోంది. యంత్రాలు ఏవేవి ఇస్తారంటే 9 రకాల యంత్ర పరికరాలైతే ఇస్తున్నారండి. ట్రాక్టర్ పనిముట్లు, విత్తడము, నాటడము, తవ్వే యంత్రాలు, స్పేర్లు, స్వీయ చోదక ఇంప్లిమెంట్సు, ట్రాక్టర్లు, మినీ ట్రాక్టర్లు, పవర్ టిల్లర్లు, హార్వెస్టింగ్ అండ్ నూర్పిడి యంత్రాలు, పంట తర్వాత మరియు విలువ జోడింపు, అవశేష నిర్వహణ, ఎండుగడ్డి చుట్టే యంత్రాలు రాయితీపై అయితే లభించబోతున్నాయని ఇక్కడ మనకు తెలుసు. సో, ఈ విధంగా మీరు ఏ యంత్రానికైనా దరఖాస్తులు చేసుకోవచ్చండి. ఇక్కడ అభ్యర్థి ఒక యంత్రానికే దరఖాస్తు చేసుకోవాలా అని లేదనమాట. మీరు మాక్సిమము 3 యంత్రాలకు సంబంధించి దరఖాస్తులను చేసుకోవచ్చండి. ఓకేనా? సో, ఈ నెల 5వ తేదీ నుంచి దరఖాస్తులను 15 రోజుల పాటైతే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి 19వ తేదీ లోపల మీరు దరఖాస్తులనేటివి చేసుకోవాలనమాట. చేసుకున్న తర్వాత వీటిని అంటే మీ దగ్గర వచ్చినటువంటి అప్లికేషన్ అన్నిటిని కూడా మీ మండల స్థాయిలో అయితే లాటరీ అనేది తీస్తారనమాట. ఈ లాటరీ తీసిన తర్వాత ఎవరికైతే పేరైతే వస్తుందో వారికి ఆ యంత్రాన్ని అక్కడ మీరు ఎంచుకున్నటువంటి అంటే అప్లికేషన్ చేసేటప్పుడు డీలర్ యొక్క వివరాలనేటివి చూపిస్తాయన్నమాట. ఆ డీలర్‌కి మీరు అమౌంట్ అనేది మీకు వచ్చినటువంటి సబ్సిడీ పోగా రిమైనింగ్ అమౌంట్‌నైతే కట్టాలన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి మనకి 40% అనే సబ్సిడీ వచ్చిందనుకోండి. 60% అమౌంట్ ఆ డీలర్‌కి చెల్లిస్తే ఆ డీలర్ మీకు యంత్రాన్నయితే పంపిణీ చేస్తారు. పంపిణీ చేసినటువంటి 20 రోజుల తర్వాత సబ్సిడీ అమౌంట్ అనేది మీ ఖాతాలకు చేరుతుంది. ఆ తర్వాత మీరు ఆ అమౌంట్‌ని మీ డీలర్‌కి కట్టుకునే విధంగా వెసులుబాటు అనేది కల్పించడం జరుగుతుందని చెప్పి తెలుస్తుందన్నమాట. సో, ఇలా
పూర్తి వివరాలైతే అందించడం జరిగింది. అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందనేది కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, చూడవచ్చు. ఇక అప్లికేషన్ అనేది చేసుకోవాలనుకుంటే ఆన్‌లైన్‌లో గూడా జేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చండి. ec.ap.gov.in అనే వెబ్‌సైట్‌లో మనకు అప్లికేషన్స్ అనేటివి జరుగుతున్నాయన్నమాట. ఇక్కడ రైతు యొక్క వివరాలు, ఇక్కడ మీరు ఆధార్ నంబర్ అనేది ఫస్ట్‌లో ఇవ్వంగానే ఆటోమేటిక్‌గా మీ యొక్క డేటా, రైతు యొక్క వివరాలనేటివి ప్రభుత్వం లెక్కల్లో గనక ఉండినట్లయితే ఆటోమేటిక్‌గా ఇక్కడ అన్నీ కూడా ఫ్లెచ్ అయిపోతాయన్నమాట. అన్ని డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఫిల్ అయిపోతాయి. తర్వాత ఏదైనా మిస్ అయినట్లయితే దాన్ని మీరు ఎంచుకోవాలన్నమాట. ఎంచుకున్న తర్వాత ఇక్కడ మట్టి ఆరోగ్య లభ్యత కార్డ్ అనేది నో పెట్టుకోవాలి. ట్రాక్టర్ లభ్యత కూడా నో పెట్టుకోవాలి. ఫార్మర్ ఐడీ గనక ఉండినట్లయితే, మనకు రిజిస్ట్రీ ఐడీస్ ఉన్నాయి కదా! అవి గనక ఉండినట్లయితే మీరు యెస్ అని పెట్టి ఇక్కడ మీ యొక్క ఐడీని అయితే ఇవ్వాలన్నమాట. సో, ఇక్కడ ఐడీ అనేది లేదనుకోండి, నో అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి సింపుల్‌గా. తర్వాత మీరు కిందకి వచ్చినట్లయితే ఇక్కడ పరికరం యొక్క వర్గం అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత పరికరం పేరు, అదేవిధంగా తయారీదారు, మోడలు, డీలర్ పేరు అవన్నీ కూడా మీరు పరికరం వర్గం అనేది సెలెక్ట్ చేసుకున్న వెంటనే కూడా చూపిస్తాయన్నమాట. అవన్నీ కూడా చూసుకొని సో, మీరు అప్లికేషన్ అనేది ముందుకు తీసుకొని వెళ్ళండి. అవన్నీ కూడా ఇచ్చిన వెంటనే కూడా ఈ యొక్క యంత్రానికి సంబంధించినటువంటి విలువ చూపిస్తుంది. మీకు సబ్సిడీ ఎంత వస్తుందో చూపిస్తుంది. రైతు యొక్క వాటా ఎంత వస్తుందో చూపిస్తుందన్నమాట. వచ్చిన తర్వాత మీరు ఈ పరికరాన్ని యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకున్న తర్వాత సో, ఇక్కడ మీరు చెక్ బాక్స్ ఉంది కదా! సో, దీని మీద క్లిక్ చేయాలి. అప్పుడు ఇక్కడ వివరాలన్నీ కూడా చూపిస్తాయన్నమాట. రైతు వాటా ఇవన్నీ కూడా చూపించడం జరుగుతుందన్నమాట. మీరు ఇంకా ఏమైనా పరికరాలను యాడ్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ మొదటికైతే వెళ్తుందన్నమాట. ఫ్రంట్ పేజీకైతే వెళ్ళిపోతుంది. ఇక్కడికొస్తుందన్నమాట. మళ్ళీ ఈ వివరాలన్నీ కూడా చెక్ చేసుకొని మిషన్స్ అన్నీ కూడా యాడ్ చేసుకొని ఇలా యాడ్ చేసుకుంటే ఇక్కడ మనకు వన్ బై వన్‌గా వస్తాయన్నమాట. 1, 2, 3 ఇలా వస్తాయన్నమాట. ఇవన్నీ కూడా వచ్చేసిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా! సో, దీన్ని ఒకసారి చదువుకోండి. ఈ చెక్ బాక్స్‌ని అయితే చూడండి. నేను రాష్ట్ర ఎఫ్ఎం పోర్టల్‌లో ఆధార్ ఆధారిత ప్రామాణిక వ్యవస్థ ద్వారా నా గుర్తింపును నిర్ధారించుకోవడానికి అంగీకరిస్తున్నాను. ఆధార్ ఆధారిత ప్రామాణిక అనంతరము నా ఆధార్ నంబర్, బయోమెట్రిక్ వివరాలు మరియు ఒకేసారి ఉపయోగించే పాస్వర్డ్, ఓటీపీ సమాచారాన్ని అందించడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఇందుకు నేను సమ్మతిస్తున్నానని చెప్పి మీరిక్కడ చెక్ బాక్స్‌ని అయితే క్లిక్ చేసేసి సో, ఎంటర్ చేసినట్లయితే మీకు మెసేజ్ అనేది వెళ్తుందనమాట. ఆధార్ ఓటీపీ అనేది వెళ్తుంది. ఆ ఓటీపీని వెరిఫై చేసుకోవడం ద్వారా మీ యొక్క అప్లికేషన్ అనేది పూర్తవుతుందనమాట. సో, ఈ విధంగా వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా 40% నుంచి 50%తో ఈ యొక్క పనిముట్లు మరియు యంత్రాలనేటివి మీరు కొనుగోలు చేసుకునేదానికి ప్రభుత్వం అవకాశం అనేది కల్పించడం జరిగింది. సో, ఇవి గతంలో కూడా వచ్చాయన్నమాట. సో, రీసెంట్‌గా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క వ్యవసాయ యాంత్రీకరణ పథకం అనేది ఒక 3 మంత్స్ బ్యాక్ అయితే జరిగిందనమాట. అక్కడ చాలామంది కూడా లబ్ధి అయితే పొందారు. అలానే ఇప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా అవకాశం అనేది రైతులకైతే కల్పించడం జరిగింది. అవకాశాన్ని యూజ్ చేసుకోండి. అప్లికేషన్ ఎలా చేయాలో కూడా నేను మీకు చెప్పేసాను. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.